ఒక జాబ్ కాదు, అది ఇష్టంతో చేసే ఆర్ట్. మీ వీడియోకి మీరే ఆర్టిస్ట్. అణిగిన అలలిక ఎగసెను చూడరా, అసలు అవధులు లేవురా. అలుపు దరిగిక చేరనీక ఆడరా, మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా. పగలు మెరుపులు చూపరా, వయస్సు సగముగా మారిపోయి ఓడెరా. తెలుపే అడుగడుగునా, వెలుగే నిను అలమెనా. దిగులే పడె మరుగునా, మొదలే ఇక సమరమా. పడినా పెదరక పద, పరుగే విజయము కదా. ఉరికే చెమటలనలే కదిలెనులే. తగలగ మేఘమే ఎగురిక నింగి వైపుకే, పొడవని వేగమే అడుగుల చూపటానికే. మనిచిన తారమే ముసుగిక నేడు వీడలే, అరుగుల దాహమే కరువిక తేలికాయలే. అణిగి మణిగిన అలలిక ఎగసెను చూడరా, అసలు అవధులు లేవురా. అలుపు దరిగిక చేరనీక ఆడరా, మలుపు మలుపుకు చెరగని గురుతులు వీడరా. పగలు మెరుపులు చూపరా, వయసు సగముగా మారిపోయి ఓడెరా. గమనాలనే గమనించరా, ఒకరోజు గమ్యమెదురవదా. గగనాలనే గురి చూడరా, మరి నేల నీకు వశమవనా. ఒక ఎడిటింగ్ మొదలుపెట్టినప్పుడు మీరే ఆ ఫుటేజ్ క్రియేటర్. మీరు ఎలా సృష్టిస్తే ఆ వీడియో అలా తయారవుతుంది. తగలగ మేఘమే ఎగురిక నింగి వైపుకే, పొలవని వేగమే అడుగుల చూపటానికే. పుట్టిందా ఓ అక్షరమే, కాగితపు కడుపు చీల్చే అన్యాయం తలే తెంచే. అరే కరవాలం లాపదు నా కలమేరా. శ్యామ్ సింగ్ రాయ్ అరే ఎగసి ఎగసి పడువల చలివాడే. శ్యామ్ సింగ్ రాయ్ అరే తిరగబడిన సంగ్రామం వాడే. శ్యామ్ సింగ్ రాయ్ అరే వెనకబడని చైతన్యం వాడే. శ్యామ్ సింగ్ రాయ్ సింగారోయ్ 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 సింగారోయ్. వీడియో ఎడిటింగ్ కష్టమైనదే, కానీ ఒక్కసారి కనెక్ట్ అయితే అది ఇచ్చే కిక్ ఇంకేది ఇవ్వదు. పటాసులే లిఖిస్తాడు, నిజం కోసం శ్రమిస్తాడు, జనం కోసం తపిస్తాడు. అరే అజ్ఞానానికి పాతర వేస్తాడు, పడుతూ ఉన్న ప్రతి పుట పైన తన నెత్తురు సిరలా పారేరా. మెడలే వచ్చే రాజులతోనే కవి ప్రశ్నల యుద్ధం రా. సింధూరం రంగున్న చట్టారా. శ్యామ్ సింగ్ రాయ్ అరే ఎగసి ఎగసి పడువల చలివాడే. శ్యామ్ సింగ్ రాయ్ అరే తిరగబడిన సంగ్రామం వాడే. శ్యామ్ సింగ్ రాయ్. చిలక ములక ఒక ఆయుధమేరా, మనదే ఈ మట్టి పౌరుషమేరా. డిటైలింగ్ కోసం మనం బాగా కష్టపడాలి. గౌరవం మన వైభవం మన కళ్ళ ఎదుటే దోచారే. గౌరవం సినీ ఫీల్డ్ అక్కడ నుంచి తీసుకోవాలనుకోండి, చిన్న సినిమా పెద్ద హిట్. మన కళ్ళ ఎదుటే సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే. పర్జన్య గర్జనై గగనమనే విజయ్ భవ విజయ్ భవ. ఏదో ఒక రకంగా నేను సక్సెస్ అయ్యాని, ఈ రకంగా అయినా వాళ్ళకి అర్థమైంది అని అవన్నీ కొంచెం గుర్తొచ్చింది. ఈ విధానం ఫస్ట్ నుండి ఒక ఫైర్ వేయండి.
చివరికి నేను ఒక లైన్ రాసా, అదే మన జీవిత సూత్రం. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్. నేర్చుకోవడం అందరూ నేర్చుకుంటాం, కానీ దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. ఇది జీవిత సత్యం. ఇప్పటి వరకు నీకేమనిపించిందో అది చేసావు. ఇప్పుడు నీ మనసుకి ఏమనిపిస్తుందో అది చెయ్యి. ఇప్పుడు నువ్వు గెలుస్తావురా. ఓ ఊపిరి మొత్తం గుప్పెనలా పొంగిందా, నీ పయనం మళ్ళీ కొత్తగా మొదలయ్యిందా. చెప్పే వాళ్ళు ఉండడం కాదు, వినేవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఇంటేనే క్లాస్ బాగుంటుంది. ఆ ఎత్తే కరిగి నేల ఒక్కసారి గెలుపై ఓ గెలుపై నీ పరుగే. అన్న దగ్గర నేను ఓన్లీ ఫోటోగ్రఫీకి సంబంధించి నేర్చుకోలేదు, జీవితంలో ఎలా బతకాలి. రమ్మని నిన్ను రమ్మని ఓ స్నేహమే పిలిచిందిగా, ఎన్నడూ నిన్ను మరువనిది, ఎప్పుడు నిన్ను విడువనిది. నా వర్క్ షేర్ చేసుకోవాలని అప్పటి నుంచి ఆశ. సో 4 days వర్క్ షాప్ చాలా డిసిప్లిన్ గా నడుస్తుంది. అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా, పడుతూ పడుతూ లేవనిదే నేను చేసుకుంటాను, కానీ ఇంత గొప్పగా సక్సెస్ అయింది, ఇంత మంచిగా తేలనిదే మహాసంద్రమే లొంగేనా, కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా. బ్యాక్ మీద రావాలి. ఇప్పుడున్న మార్కెట్ లో రీల్స్ అని చాలా అప్డేట్ వచ్చింది, దానికోసం తన దగ్గర పంపించాడు. సాధన ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం. అన్న చెప్పడం బాగా అసలు ఎమ్మటేసి అన్న ఎంత కనిపిస్తుందో చెప్తుందంటే అన్నం చూసి చాలా బాగా అసలు నాకు ఎడిటింగ్ ఫీల్డ్ లో ఇవి ఉంటాయా. సుడిగుండాలు ఎదురైనా లెక్కించకుదే వీటి నుంచి ఇంకా నేర్చుకున్నా. అన్న దగ్గర చాలా అసలు క్రియేటివిటీ చాలా ఉంది, అదంతా అన్న దాచుకోకుండా మనకు చెప్పిండు. అది మన అదృష్టం. ఇంకా అసలు వేరే వాళ్ళు చెప్పరు, అట్లా బేసిక్స్ చెప్పి వదిలిపెడతారు. మనకి ఎన్ని చెప్పిండు ప్రతిదీ అసలు విమర్శించి చెప్తుంది. అసలు ఏం చెప్తారు, ఇప్పుడు ఎడిటింగ్ యాప్స్ అంటే ఎట్లా ఉన్నది అని చెప్తారు, దాన్ని ఎట్లా ఓపెన్ చేయాలి, అది ఎందుకు ఎట్లా రన్ అవుతుంది అని కూడా దాన్ని వివరించి చెప్పిండు. అసలు అన్నికి మనం ఎప్పుడు మనం మర్చిపోదు, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టి. చాలా సార్లు ట్రై చేశా, వీడియో వర్క్ షాప్ అనేది చాలా మంది ఎక్కడ పెట్టలేదు. ప్రజెంట్ అయితే నేను చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఖమ్మంలో పెట్టాను, చాలా హ్యాపీ ఫీల్ అయినా. బాబా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ చెప్పే విధానం కానీ చాలా బాగా నచ్చింది. ఇలాంటి ఈవెంట్లు, ఇలాంటి సబ్జెక్ట్ చెప్పడం గొప్ప విషయం. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ప్రత్యక్షంగా పరోక్షంగా. మా బేసిక్ చెప్పి చేస్తారనుకున్నాను, కానీ అన్న చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది, కొన్ని బాగా చెప్పారు. వాళ్ళ దగ్గర వీడియో ఎడిటింగ్ డీజిల్ నేర్చుకొని వచ్చాను. నాకు బేసిక్స్ కూడా తెలియదు సిస్టమ్స్ గురించి, జస్ట్ ఫోటోషాప్ ఒక్కరు తెలుసు నార్మల్ వచ్చు. వెనకాలకు వచ్చాక పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చేసాను. అన్న చెప్పిన చాలా బాగా చెప్పాను. అట్లా పరిస్థితులే నన్ను ఎడిటింగ్ లో తీసుకొచ్చాయి. ఇక్కడ నేర్చుకోవడం అనేది చాలా కొందరు అరుదైన విషయం. దగ్గరలో మరి మనకు అందుబాటులో ఉండి అన్న క్లియర్ గా చెప్పారు, సిస్టమ్ కూడా ఎలా మంచిగా చూసుకోవాలని కూడా క్లియర్ గా చెప్తారనమాట. నా విషయం చాలా బాగా వచ్చింది. కష్టంగా వచ్చాను, నా వరకు నేను చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచింగ్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. టీచింగ్ మంచి లేకపోతే ఎవరు నేర్చుకోలేదు. టీచింగ్ అయితే మాకు క్లారిటీ ఉంది. మాకు ఇప్పుడు నేనంటే కొంచెం నాకు ఎడిటింగ్ తెలుసు, మీకు తెలియదు కదా, లెర్నింగే కదా మీరు. ఇప్పుడు మీరు ఎవరు వాళ్ళు అన్న వల్లనే ఉంటారు. థ్యాంక్ కన్నా ఆ రోజు నేను గుర్తించిన నాకు బాగా ఇది ఖచ్చితంగా ఈ క్యాండిడేట్ మంచి ఒక స్కిల్ ఉన్న క్యాండిడేట్, దీని మీద ఒక ప్యాషన్ ఉంది, దీన్ని ఖచ్చితంగా డెవలప్ చేసుకుంటారు అనుకున్నా. ఆ విధంగానే నేను అది ఫస్ట్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. మాట్లాడడం కానీ ఏదైనా కానీ ఆశించి మాట్లాడడం కరెక్ట్, పాయింట్ టు పాయింట్ టెక్నికల్ గా వర్క్ విషయం. అన్నెసరీ వర్డ్స్ యూజ్ చేయడు, అన్నెసరీగా మాట్లాడు.
ప్రతిదీ విమర్శించి అసలు అందరికి అర్థం కాకపోతే 10 సార్లు చెప్పడానికి రెడీగా ఉంటాడు అన్న. మనం ఒక నలుగురిని కరెక్ట్ వాళ్ళని తయారు చేస్తే ఆ నలుగురి నుంచి ఇంకొక నలుగురు పుట్టడానికి అవకాశం ఉంటుంది.